వెల్కమ్ టు నవ్య. ఈరోజు మంచి హ్యాండ్ బ్యాగ్స్ వుడ్ అండ్ లెదర్ యూజ్ చేసి హ్యాండ్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూద్దాం. ఇది చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉందో. దీన్ని వుడ్ యూజ్ చేసి అలాగే వీగన్ లెదర్ యూజ్ చేసి చేశారు. దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు, స్లింగ్ ఇచ్చారు. మనం స్లింగ్లా యూజ్ చేయొచ్చు. స్టైల్గా ఇలా పట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పట్టుకొని కూడా తీసుకెళ్ళచ్చు. అండ్ స్క్వేర్ షేప్స్లో చాలా తక్కువ చూస్తాం మనం. పెద్ద బ్యాగ్స్ అయితే చూస్తాం కానీ ఇంత చిన్నవి ఇంత క్యూట్గా అయితే చూడము. రెక్టాంగిల్ షేప్లో చాలా స్టైల్గా ఉంది. అండ్ దీని మీద మల్టీ కలర్ పూసలు అలాగే థ్రెడ్స్ యూజ్ చేసి డిజైన్ చేశారు. ఇది చూసారా కలర్ఫుల్గా మొత్తం ఉంది కదా. దీనికి లెదర్ యూజ్ చేశారు, కాకపోతే లెదర్ కంటే ఎక్కువగా క్లాత్ యూజ్ చేశారు దీనికి కలర్ఫుల్గా ఉండడం కోసమని. అండ్ దీన్ని మనము హ్యాండ్ బ్యాగ్ కంటే కూడా మేకప్ కిట్గా మంచిగా యూజ్ చేయొచ్చు. మేకప్ కిట్గా జ్యువెల్ బాక్స్గా అయితే మంచిగా యూజ్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు, అంటే జేబ్లా ఇచ్చారు, జిప్ కాదు. ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, అలాగే ఇటువైపు కూడా ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో నార్మల్గా బ్యాంగిల్స్ కానీ అలా పెద్ద థింగ్స్ అయితే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. అలాగే మనం ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మంచిగా దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. మంచి స్టైలిష్ స్లింగ్ బ్యాగ్. ఇది స్లింగ్ బ్యాగ్, దీని లోపల స్లింగ్ కూడా ఇచ్చారు. అండ్ వీగన్ లెదర్ యూజ్ చేశారు. ఇది ఈ పైన జగన్నాథ స్వామి బొమ్మ వేశారు. ఇదంతా హ్యాండ్ పెయింట్తో వేశారు. చాలా నీట్గా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ స్లింగ్ యూజ్ చేసి మనం యూజ్ చేయొచ్చు. స్టైలిష్గా ఉంటుంది. కుర్తీస్ మీదకి వేసుకోవచ్చు. మనం జీన్స్ వేసుకున్నప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు సింపుల్గా వేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇది చూసారు కదా ఎంత బాగుందో బ్యాగ్. ఇది మామూలుగా మనము ఇంట్లో సంచులు యూజ్ చేస్తాం కదా, అదే టైప్లో ఉంది. కాకపోతే గ్లాసీగా ఉంది, మంచిగా షైనింగ్ గోల్డెన్ షైనింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి హ్యాండిల్ ఏమో ఇది లైట్ క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి హ్యాండిల్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఇచ్చారు. అండ్ దీనికి ఓపెనింగ్ కూడా వచ్చి బ్రౌన్ కలర్లోనే ఇచ్చారు. ఇది మనము స్లింగ్ బ్యాగ్లా యూజ్ చేయొచ్చు, అలాగే మేకప్ కిట్లా యూజ్ చేయొచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనం జ్యువెలరీ బాక్స్ యూజ్ చేస్తాం కదా, దానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి ఈ లైట్ కలర్ దానికి మీద చూసుకుంటే థ్రెడ్ వర్క్, మొత్తం థ్రెడ్తోని హ్యాండ్ మేడ్ డిజైన్. ఇదంతా కలర్ఫుల్గా చూడడానికి మంచి కనిపించేలాగా అయితే డిజైన్ చేశారు. ఫినిషింగ్ కూడా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది. అండ్ స్లింగ్ యూజ్ చేసి, దీనిలో స్లింగ్ ఉంది లోపల, స్లింగ్ యూజ్ చేసి మనం బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో వీగన్ లెదర్తో చేశారు. ఇదంతా హ్యాండ్ మేడ్ బ్యాగ్. చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్ స్టైల్లో ఉన్నాయి ఈ బ్యాగ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. అండ్ దీని మీద ఒక చిన్న బొమ్మ ఇచ్చారు అమ్మాయిది క్యూట్గా. అండ్ దీనికి 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు, మనం ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి. సో అలా యూస్ చేయొచ్చు. అండ్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా చిన్నగా పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు యూస్ చేస్తే బాగుంటుంది. చూసారు కదా మంచి స్టైలిష్ అండ్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇందాక మనం చూసిన బ్యాగ్ లాంటిదే, కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజ్ అండ్ డిఫరెంట్ షేప్లో ఉంది. ఇది మొత్తం టోటల్ కలర్ఫుల్గా ఉంది చూడండి. కలర్ఫుల్ క్లాత్స్, వైట్, పింక్, బ్లూ, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఈ కలర్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అమ్మాయిలకి చాలా ఇష్టమైన కలర్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా స్లింగ్ బ్యాగ్. దీని లోపల స్లింగ్ ఇచ్చారు, అలాగే కంపార్ట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉంది, ఇంతకు ముందు అంత కంపేర్ చేసి కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉంది. ఇది ఇంకొక టైప్లో ఉన్న ఇంకొక షేప్, డిఫరెంట్ షేప్ అండ్ స్టైలిష్గా కూడా ఉంది చూడండి. ఇలా ఉంది అని అంటే మనం వెస్ట్రన్ వేర్ మీద వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ బ్యాగ్. ఇది కూడా హ్యాండ్ మేడ్ అండ్ దీని లోపల వుడ్ ఉంది. దాని మీద క్లాత్తో ఇచ్చారు, దీని మీద లెదర్ లేదు, క్లాత్తో డిఫరెంట్ కలర్ఫుల్ క్లాత్తో అయితే డిజైన్ చేశారు. ఇది ఫ్రంట్ ఇంకా బ్యాగ్ కూడా సేమ్ ఉంది, మంచి కలర్ఫుల్ క్లాత్తో ఉంది. అండ్ ఈ బ్యాగ్ లోపల కూడా స్లింగ్ ఇచ్చారు. స్లింగ్ అండ్ కంపార్ట్మెంట్స్ కామన్, అన్ని బ్యాగ్స్లో సేమ్ ఉన్నాయి. ఆ స్లింగ్ యూజ్ చేసి మనం వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఇది చూసారా, ఇప్పటివరకు మనం వేరే డిఫరెంట్ కలర్స్లో చూసాం కదా. ఇది డార్క్ గ్రీన్, ఇది వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది, రాయల్ కలర్లో ఉంది. అండ్ దీని మీద ప్లెయిన్గా ఉండి మొత్తం ప్లెయిన్ గ్రీన్లో మొత్తం ఇదంతా ఉండి చిన్న ఒకటే ఆవు బొమ్మ ఇచ్చారు. ఆవు బొమ్మని ఎంత నీట్గా డిజైన్ చేశారంటే ఇదంతా హ్యాండ్ వర్క్తో చేశారు. థ్రెడ్స్తోని మొత్తం అవుట్లైన్ గోల్డెన్ థ్రెడ్ ఇచ్చారు. లోపల వచ్చేసి వైట్ థ్రెడ్ అండ్ చెమ్కి వైట్ పూసలతోని చాలా నీట్గా క్లియర్గా డిజైన్ చేశారు. ఇది ఫ్రంట్ వ్యూ, బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది. అండ్
ఇది ప్లెయిన్ శారీస్ మీదకి డార్క్ కలర్ శారీస్ మీద కట్టుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది, మంచి లుక్ వస్తుంది, రాయల్ లుక్ వస్తుంది. ఏదైనా పెద్ద పార్టీస్కి వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు. ఇది చూసారా గోను సంచి మోడల్, అంటే మనం ఇంట్లో యూజ్ చేసే సంచులు ఉంటాయి కదా వాటి థ్రెడ్తో చేశారు. ఆ థ్రెడ్కి గోల్డ్ కలర్ ఇచ్చి చేయడం వల్ల లుక్ వైజ్ బాగుంది, చాలా షైనింగ్ ఉంది. దీని మీద ఇంకా దీనికి మంచి లుక్ రావడం కోసమని మొత్తం థ్రెడ్ వర్క్తో కలర్ఫుల్ థ్రెడ్స్తో డిజైన్ చేశారు. కలర్ఫుల్ థ్రెడ్స్తో పికాక్ టైప్లో చేశారు. అండ్ దీనికి మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ థ్రెడ్స్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. పిల్లలు వాడచ్చు, ఇది పెద్దవాళ్ళు కూడా వాడచ్చు. బయటికైనా తీసుకెళ్ళొచ్చు, ఇంట్లో కూడా మనం జ్యువెల్ బాక్స్ లాగా యూజ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే ప్లెయిన్గా ఉంది, ఫ్రంట్లో కలర్ఫుల్గా డిజైన్ ఇచ్చారు. అండ్ లోపల స్లింగ్ ఇచ్చారు. ఆ స్లింగ్ యూజ్ చేసి మనం బయటికి తీసుకెళ్ళొచ్చు. లేదు అని అనుకుంటే ఇంట్లో జ్యువెలరీ బాక్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. బాగుంది కదా కలర్ఫుల్గా షైనింగ్గా. ఇది చూసారా స్క్వేర్ బ్యాగ్. మనం ఇందాక థ్రెడ్ వర్క్ ఉన్నాయి చూసాం కదా, దీని మీద మంచిగా ఫుల్గా పెయింట్ చేశారు. రెడ్ కలర్ పెయింట్ చేసి ఆ పెయింట్ మీద మళ్ళీ కలర్ఫుల్ మంచిగా గ్రీన్, ఎల్లో, వైట్ మిక్స్ చేసి పికాక్ అయితే డిజైన్ చేశారు. ఇదంతా హ్యాండ్ మేడ్. ఇది వచ్చేసి వీగన్ లెదర్, టోటల్ వీగన్ లెదర్తో హ్యాండ్ మేడ్. ఇది స్క్వేర్ షేప్లో మంచిగా స్పేస్ కూడా ఎక్కువ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ప్లెయిన్ ఉంది. దీనికి హ్యాండిల్ ఇచ్చారు కదా, ఇది ఓపెన్ చేస్తే సేమ్ ఎలా అంటే స్లింగ్ ఇచ్చారు. ఆ స్లింగ్తో పాటుగా మనకి 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఈ కంపార్ట్మెంట్స్ యూజ్ చేసి దీన్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇంతసేపు మనము రెక్టాంగిల్ ఇంకా స్క్వేర్లో చూసాం కదా, ఇదేమో పొడుగ్గా ఇలా ఉందన్నమాట. దీని మీద అమ్మవారు హాఫ్ ఫేస్ డిజైన్ చేశారు. అది బ్లాక్ అండ్ వైట్తో పెయింట్ చేశారు. ఇది పెయింటింగ్, ఇదంతా వీగన్ లెదర్ బ్యాగ్ మీద ఇదంతా పెయింట్ చేశారు. ఇదంతా పెయింటింగ్ హ్యాండ్ మేడ్. ఇదంతా దీనికోసం ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళు. ఓపెన్ చేసి చూస్తే స్లింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా మనం పొడుగ్గా ఉన్నాయి చూడం కదా ఇప్పుడు బ్యాగ్స్, మనం ఎక్కువగా రెక్టాంగిల్లో ఇలా అడ్డంలో ఉన్నవి చూస్తాం కదా. సో ఇది చాలా యూనిక్గా ఉంది. ఇందాక మనము ఒక బ్యాగ్ మీద ఆవు బొమ్మ చూసాం కదా, అలాగే దీని మీద ఒంటె గీశారు. ఆ ఒంటెని మంచిగా డిజైన్ చేశారు, కలర్ఫుల్గా డిజైన్ చేశారు. ఒంటె బరువులు మోస్తుంటుంది కదా, దానికి సింబాలిక్గా అలానే బరువులు మోస్తున్నట్టుగా కానీ కలర్ఫుల్ థ్రెడ్స్తోని ఎంతో అట్రాక్టివ్గా చేశారు. కలర్ఫుల్ థ్రెడ్స్ అండ్ పూసలు యూజ్ చేశారు. మధ్యలో రెడ్ అండ్ వైట్ పూసలు యూజ్ చేశారు. అండ్ గోల్డ్ అండ్ వైట్ కూడా యూజ్ చేసి కలర్ఫుల్గా చేశారు. అండ్ ఇక్కడ థ్రెడ్స్ కూడా ఎంత మంచిగా ఇచ్చారు చూడండి. ఇది చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూసారా హాఫ్ మూన్ షేప్లో ఉంది, బ్లూ కలర్. సేమ్ ఇందాక మనం గోన్ సంచిదే ఒకటి పింక్ కలర్ది చూపించాం కదా, దానికి సింబాలిక్ గానే దానిలాగానే బ్లూ కలర్ది ఇది. అండ్ ఈవిల్ ఐ ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా యూజ్ చేస్తున్నారు. లైక్ యాంక్లెట్స్ మీద కానీ హ్యాండ్ బ్యాగ్స్ మీద బ్రాస్లెట్స్ మీద యూజ్ చేస్తున్నారు కదా, దానికోసం అని చెప్పేసి ఈవిల్ ఐ డిజైన్ చేశారు. ఇది మొత్తం పూసలతో చేశారు. పూసలు పెద్ద పర్ల్స్ పెట్టేసి మధ్యలో గోల్డెన్ కలర్ పూసలతోనైతే చేశారు. లుక్ చాలా బాగుంది, స్టైలిష్గా కూడా ఉంది. ఇది కూడా స్లింగ్ బ్యాగే అండ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి 2. పిల్లలు చాలా వరకు ఇష్టపడతారు వేసుకోవడానికి, కలర్ఫుల్గా ఉంది కాబట్టి అమ్మాయిలకు చాలా నచ్చుతుంది. చూసారు కదా మంచి హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.